నమస్కారం చిత్రం శ్రీను గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఐ థింక్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత అనుకుంటా. అవునా? అవును, 2-3 ఇయర్స్ తర్వాత. ఇంతకుముందు వేరే సినిమా సో పొలిమేరా 2 నవంబర్ 2న రిలీజ్ కాబోతోంది. అసలు పొలిమేరా 1 అంటే అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, అందులోనూ ఓటీటీ రిలీజ్, కరోనా టైం అది కాబట్టి థియేటర్స్ క్లోజ్ ఉన్నాయి. సో అప్పుడు ఓటీటీకి వచ్చారు. అసలు ఎవరు ఊహించని విధంగా ఆ ట్విస్ట్ తోటి, ఆ స్టోరీస్ దాంట్లో ఉండే ఆ స్ట్రాంగ్ స్టోరీ దీంతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఓటీటీలోనే. సో ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తోటి థియేటర్ రిలీజ్ కి వెళ్తూ ఉన్నాం పొలిమేరా 2. సో అసలు ఎలా ఉందండి ఈ సక్సెస్ లో మీరు కూడా ఒక పార్ట్ అవ్వటం? అవును, చాలా హ్యాపీగా ఉంది. అంటే అప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్ అన్నిటికంటే పొలిమేర, మా ఊరి పొలిమేర 1 అనేది, దాంట్లో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్. చాలా అంటే ఎప్పుడు ఎవరు ఆ యాంగిల్ ఎవరు నన్ను ఎక్స్పెక్ట్ చేయరు. సో ఆ యాంగిల్ క్యారెక్టర్ దాని తర్వాత నాకు చాలా సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చాయి. సో దాని ఇంపాక్ట్, దానివల్ల డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చాయి. ఒకటే 2 క్యారెక్టర్ కాకుండా వేరు రకాలుగా వచ్చాయి. సో ఆ సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు ఈ పొలిమేర 2 కూడా ఇప్పుడు ఎందుకంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో దానికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది సినిమా. పొలిమేర 2 అది థియేటర్స్కి వస్తున్నాను కాబట్టి. పొలిమేర 1 కూడా థియేటర్కి వస్తే బాగుండి అనిపించింది. బట్ అప్పుడు థియేటర్స్ క్లోజ్ ఉన్నాయి, పాండమిక్ టైం. సో బాగా కోపం ఉండే క్యారెక్టర్ పొలిమేర 1లో. అవును, 2లో కూడా అంతే. అంటే ఆ క్యారెక్టరేషన్ అలాంటిది. అసలు కామెడీ ఉండదు నా క్యారెక్టర్, అసలు ఎక్కడ కామెడీ ఉండదు. 2లో కూడా అంటే 1లో ఉన్నంత లెంత్ ఉండదు, బట్ ఉన్న దాంట్లో బాగుంటుంది. అది ఇంపాక్ట్ సినిమాకి అవసరమైన క్యారెక్టర్. సో మీరు అన్నట్టు ఆడియన్స్ కూడా మిమ్మల్ని కొంచెం డిఫరెంట్ గా చూసే ఛాన్స్ వచ్చింది పొలిమేర ద్వారా. ఎందుకంటే అప్పటిదాకా ఇక్కడక్కడ మనకు ఆ కామెడీ, ఆ స్టింజ్, ఆ కామెడీ దాంట్లోనే ఎక్కువగా చూసాం చిత్రం శ్రీను గారిని. అండ్ అలానే మిమ్మల్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చూసే ఛాన్స్ కూడా వచ్చింది అనుకోవచ్చు ఆడియన్స్ కి. ఎందుకంటే అప్పటిదాకా ఎక్కువగా ఈ కామెడీ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేశారు కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం కంప్లీట్ డిఫరెంట్ గా, అంటే ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్, ఆ క్యారెక్టరైజేషన్ అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయనివి, మీ నుంచి కావచ్చు, సత్యం రాజేష్ గారిది కావచ్చు, అందరిది. సినిమా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటుంది పొలిమేర. సో 2 కూడా అంతే ఉంటుంది. 2 దానికి మించి ఉంటుంది. ఓకే, దానికి మించి ఉంటుంది. ఫస్ట్ మీరు స్టోరీ విన్నప్పుడు ఈ ట్విస్ట్లు, టర్న్స్ ఇవన్నీ అసలు నాకు స్టోరీ తెలీదా? ఓకే, పొలిమేర, మా ఊరి పొలిమేర కూడా ఫస్ట్ పార్ట్ 1 నాకు అసలు స్టోరీ తెలియదు. నా క్యారెక్టర్ ఏంటో చెప్పారు నాకు. సినిమాలో నాది ఎంతవరకు ఉంటుంది, ఏంటి నాదేంటి చెప్పారు, నా క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది చెప్పారు. సో అంతే, ఫుల్ స్టోరీ ఏ రోజు నేను నాకు చెప్పలేదు, అడగలేదు కూడా. సో నాది నాకు చెప్పారు చాలా అనుకున్నాను. కాకపోతే లైట్గా లైట్ తెలుసు అంతే. ఫైనల్ ట్విస్ట్ తెలియదు అసలు నాకు కూడా. నేను ఒట్టిలో చూసి నేను షాక్ అయ్యా. ఓకే, నిజంగా తెలియదు నాకు ఫైనల్ ట్విస్ట్. నేను కూడా షాక్ అయ్యా టీవీలో చూసి. ఓకే, సో ఇప్పుడు థియేటర్లో చూడాలి. సో సత్యం రాజేష్ గారికి మీకు ఎప్పటి నుంచో పరిచయం, చాలా సినిమాలు చేసాం. పైగా మీ ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. మేము బాగా క్లోజ్ కాబట్టి నాకు ఇంకా అంటే ఇంకా బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో ఈజీగా చేయటం. సో అది ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా నాకు రాజేష్ ఒక రకంగా కారణం నా క్యారెక్టర్ రావటానికి కూడా. ఓకే ఓకే, సో అంటే రెఫర్ చేయ క్యారెక్టర్ కి శ్రీను గారు అయితే బాగుంటారు అలా. అంటే ఆ టైంలో అసలు యాక్చువల్గా షూటింగ్ ఎక్కడ చేసామంటే, 1 ఖమ్మం అవతల, సత్తుపల్లి అవతల ఒక దమ్మాయిగూడెం సంథింగ్ ఏదో దగ్గర ఫారెస్ట్ మిక్స్ అయి ఉన్న విలేజ్ అది. సో ఆ టైంలో అసలు కరోనా టైము, ఆ టైంలో షూటింగ్ చేశారు. చాలా గ్రేట్ ఏంటి అసలు, చాలా భయంతో చేశారు, చాలా కేర్ఫుల్గా చేశారు. సో ఆ టైంలో ఆర్టిస్టులు చాలామంది, అంటే కొంతమంది బయటికి రాలేదు చేయటానికి. సో ఆ టైంలో నాకు లక్కీగా నాకు వచ్చింది అవకాశం, నేను ఇది చేశాను. ఓకే, సత్యం రాజేష్ గారికి మీకు ఉన్న బాండింగ్ గురించి ఒక 2-3 మంచి ఇన్సిడెంట్స్ లాంటివి చెప్పాలంటే ఏం చెప్తారండి? చాలా ఉన్నాయండి. నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. మేము మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి లంచ్, డిన్నర్ ఇట్లాంటివి వెళ్తుంటాం. బావ అంటే ఇంట్లో మనిషిలాగా అంతే, బాగా క్లోజ్. ఓకే, అండ్ సో దీంట్లో మీ క్యారెక్టర్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, మీరు బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఏదండి పొలిమేరలో? పొలిమేర 1లో అయితే సత్యం రాజేష్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. రాజేష్ గారికి
అండ్ గెటప్ సీన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. రవివర్మ బాగుంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సిస్టర్ క్యారెక్టర్, నా సిస్టర్ క్యారెక్టర్ చేసింది రమ్య, ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అన్ని మంచి క్యారెక్టరే. 2లో కూడా అంతే, అందరివి ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. ఇంకా ఎక్కువ నాకు ఈసారి 2లో మీకు రాజేష్ది బాగా హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 2లో చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ గెటప్ సీన్ ఎలా బాగా చేస్తాడో బాగుంటుంది. రాజేష్ చాలా బాగుంటుంది 2లో. ఈ శ్మశానాలు ఇవన్నీ రియల్ శ్మశానంలో షూట్ చేశారని చెప్పి విన్నాము. అవునండి, పొలిమేర రాజేష్ గారు కూడా చెప్పారు. అవును, పొలిమేర వన్ రియల్ శ్మశానం అది. అంటే మీరు కూడా వాటిల్లో ఉన్నారు కాబట్టి ఆ శ్మశానం సీన్స్ వాటిల్లో అంటే రియాలిటీ కోసమే అక్కడ షూట్ చేసింది. అంటే మరీ శ్మశానం మధ్యలో కాకుండా కొంచెం చివరకు వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ శ్మశానం ఇంపాక్ట్ రియాలిటీ కోసమే చేసింది అది. మీకు నిజంగా భయం వేయలేదండి? భయం అంటే అందరు ఉన్నారు కదండి షూట్ అప్పుడు, చాలా మంది ఉన్నాం, 100 మంది క్రూ ఉంది, ఇంకా భయం ఏముంది. ఓకే, అంటే రాజేష్ గారు కొంచెం చాలా భయపడ్డానని చెప్పారు. అంటే నేను షూట్ చేసేటప్పుడు రాజేష్ ఆ గెటప్ అది చూసి కొంచెం అమ్మో అనిపించింది అంతే, కానీ చూసేటప్పుడు చాలా భయం వేసింది. మూవీ చూసేటప్పుడు చాలా భయం వేసింది, అబ్బో ఎంత ఇంపాక్ట్ ఉంది అని. సో అది డైరెక్టర్ థాట్, అలా చేయాలనుకున్నా చేశాను. ఓకే. చిత్రన్ శ్రీను గారు అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లో నాకు అనిపిస్తూ ఉండేవాళ్ళు. ఫ్రెండ్ క్యారెక్టర్స్ అనగానే ఇంకా ఎక్కువగా చిత్రన్ శ్రీను గారిని చూసేవాళ్ళము. సో సడన్ గా మధ్యలో ఏమైందండి? అంటే తగ్గిపోవటం, మూవీస్ లో కనిపించడం అది అంటే అదేం లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే హీరో పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసేది ఎప్పుడు ఆ జోనర్ వీళ్ళే పర్మనెంట్ అని ఉండదు. ఆ టైంలో మేము అప్పుడు యంగ్ కాబట్టి అప్పుడు హీరో పక్కన ఫ్రెండ్స్ లాగా క్యారెక్టర్స్ ప్రతి సినిమాలో ఉంటాం. అప్పుడు ఇంకోటి ఫ్రెండ్స్ 30 రోజులు 40 రోజులు ఉండేవాళ్ళు, ప్రతి సినిమా త్రూ అవుట్ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అంత లాంగ్ క్యారెక్టర్స్ కాకపోయినా ఇప్పుడు ఏమవుతుంది, ఆ జోనర్కి వచ్చేసరికి అది మారుతూ ఉంటారు. మా ముందు ఇంకొక జనరేషన్, తర్వాత మా తర్వాత ఇంకొకరు, తర్వాత ఇంకొకరు, అది పర్మనెంట్ ప్లేస్ కాదు. సో అక్కడ చేస్తూనే క్యారెక్టర్ కొంతమంది అక్కడ నుంచి హీరో ఫ్రెండ్స్ నుంచి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అయిపోయిన వాళ్ళు, కమిడియన్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది పెద్ద రేంజ్కి వెళ్ళిన వాళ్ళు. నేనేంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలనే ఆలోచనలో చిన్న గ్యాప్, ఆ గ్యాప్ ఫిల్అప్ చేస్తాను, ప్రాబ్లం లేదు. అది ఉంటుందండి, ఆ గ్యాప్ కామన్. అది ఒక జోనర్ నుంచి ఇంకో జోనర్కి అది ఎత్తుకోవాలి కదా కెరీర్. సో అది అందుకే గ్యాప్. అంతే గ్యాప్ అంటే షూటింగ్స్ ఏం గ్యాప్ లేదండి, అన్ని చిన్న సినిమాలు ఏదో ఒకటి ఖాళీ లేకుండా షూట్స్ జరుగుతున్నాయి, కానీ ఒక పెద్ద సినిమాలో ఫుల్ కనపడలేదు అంతే. ఇప్పుడు అన్ని పెద్ద మూవీస్, ఇప్పుడు స్టార్టింగ్ లో అంతా స్టార్ హీరో మూవీస్, పెద్ద మూవీస్ అన్ని చేస్తూ ఇప్పుడు అంటే సరే మనం చిన్న పెద్ద మూవీ అంటే మూవీ అని చెప్పి మనం వింటూనే ఉంటాము. బట్ అయినా ఈ మూవీ ఎన్విరాన్మెంట్ చిన్న మూవీస్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంటుందండి? వర్క్ పరంగా అన్ని ఒకటే అండి, దేనికైనా చిన్న సినిమాని తక్కువ చేయడం, పెద్ద సినిమాని హెవీగా చేయడం. వర్క్ ఆర్టిస్ట్ కి అన్ని సినిమాలు ఒక మంచి ఇంపాక్ట్, దాని డెడికేషన్ తో పనిచేసి వర్క్ చేయాల్సిందే. వర్క్ పరంగా సేమే, పెద్ద బడ్జెట్ పరంగా తేడా ఉంటుంది అంతే తప్ప పెద్దది చిన్నది ఏముండదండి. హిట్ ఆ పట్టా అంతే రెండే. పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉండదు, హిట్ సినిమా ఫ్లాప్ సినిమా అంతే. ఓకే, మీకు బాగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ ఏంటండి? క్యారెక్టర్స్ అనుకోవచ్చు, క్యారెక్టర్ అనే కంటే ఇప్పటి వరకు మీరు చేసిన వాటిల్లో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒక ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన క్యారెక్టర్ ఆనందం. చిత్రం ఆనందం బాగా నాకు బ్రేక్ ఇచ్చింది. ఆనందం, పెంకి, దుబాయ్ సీను, బొమ్మరిల్లు, ఆది, చాలా సినిమాలు ఉన్నాయండి. మంత్ర, లాహిర్లో ఎక్కువగా ఏ డైరెక్టర్ తోటి వర్క్ చేశారు శ్రీను గారు మీరు? శ్రీను వైట్ల గారితో కదా. ఓకే, అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అది మీకు ఎలా ఉండేది? ఆ కామెడీ టైమింగ్ అదంతా అంటే శ్రీను వైట్ల గారిది ఏంటంటే స్పెషల్, మనం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఆయన ఏం చెప్పి చేస్తే పెద్ద ఆర్టిస్ట్ అయిపోవచ్చు. ఆయన చేసి చూపిస్తారు, ఆయన చెప్తారు ఒక టైమింగ్, అది ఫాలో అయితే పెద్ద యాక్టర్ అయిపోవచ్చు. సో టెన్షన్ లేదు, ఆయన ఫాలో అయితే వెళ్ళిపోవచ్చు. సో అంతే. ఇంకా ఆయనతో ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ టైమింగ్ అండి, ఆయన గొప్ప డైరెక్టర్. డైరెక్టర్ని ఫాలో అవటం మనం. ఓకే, ఫైన్. అండ్ సరే, రీసెంట్గా వచ్చిన మూవీస్లో మీకు బాగా ఈ మూవీ ఇంత డిఫరెంట్గా ఉంది, అది చాలా బాగా తీశారు, బాగా అనిపించింది అలా అనిపించిన మూవీస్ ఏంటండి? ఉన్నాయి, చాలా ఉన్నాయండి.
సో ఇటు సినిమాలు అన్ని మంచిగా అన్ని నచ్చిన సినిమాలే. అండ్ సో మనకి నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ 69 years తర్వాత తెలుగు హీరోకి నేషనల్ అవార్డు వచ్చింది, అది కూడా మన అల్లు అర్జున్ గారికి. సో మీరు కూడా అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేస్తున్నారు, పరుగు, ఆర్య ఇలా మూవీస్ చేస్తున్నారు. ఐ రిమెంబర్ మనకి అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూలో కూడా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకున్నాం. అంటే అది చాలా చాలా గొప్ప అచీవ్మెంట్ అండి. అది ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డు రావటం అంటే ఫస్ట్ టైం. మళ్ళీ అది బన్నీకి రావడం నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన యాక్టర్ బన్నీ. అంటే ఆర్టిస్ట్గా ఇష్టం, పర్సనల్గా కూడా బాగా ఇష్టం ఆయన అంటే నాకు. సో ఆయన రావటం నాకు చాలా చాలా హ్యాపీ. అది అంటే ఇప్పుడు ఒక అభిమానిగా మనకి ఎంత హ్యాపీ అంటే ఇంకా వాళ్ళు పర్సనల్గా ఎంత హ్యాపీ ఫీల్ అంటారో అని నాకు అనిపించిన ఆ రోజు టీవీలో అది వాళ్ళ సెలబ్రేషన్స్ అవి చూస్తే వెరీ హ్యాపీ. అండ్ అప్పుడు చెప్పారంటే మీరు షూట్కి వచ్చినప్పుడు నాకు గుర్తున్నంత వరకు మీరు అది కాస్ట్యూమ్స్ ఏదంటే మీకు అప్పటికప్పుడు క్యారెక్టర్ అది ఇచ్చారని చెప్పి అల్లు అర్జున్ గారి అల్లు అర్జున్ గారి కాస్ట్యూమ్ మీకు ఇచ్చారని. యాక్చువల్గా అదే ఆర్యకి నేను ఒకటే రోజు నా వర్క్ ఒక సీనే. సో సుకుమార్ గారు వాళ్ళు అడిగితే సరే చేస్తా అన్నాను, వెళ్ళాను. సో ఒక ఆర్టిస్ట్ కంటే కాస్ట్యూమ్స్ ముందే సెలెక్ట్ చేస్తారు, ముందే డేట్ అనుకుంటారు. అది సడన్ గా వెళ్ళాను కాబట్టి అప్పటికప్పుడు నా డ్రెస్ అంటే అప్పుడు బన్నీ అల్లు అర్జున్ గారి డ్రెస్ నాకు ఇచ్చారు, ఆయనే ఇచ్చారు నా డ్రెస్ వేసుకోమన్నారు. సో ఇంకేదైనా చేయాలంటే అప్పుడు ఈ స్పైక్స్ ఆయనే దగ్గరుండి నాకు మస్కరా, ఈ కాపర్ కలర్ మస్కరా ఆయనే వేసాడు దగ్గరుండి. అంటే అది ఇంకా ఆయనకి వర్క్ మీద ఉన్న డెడికేషన్ అండి, అందుకే ఈరోజు నేషనల్ అవార్డు కొట్టారు. అంత ఈజీగా ఇచ్చేయరు కదా, ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు, దానికి ఈరోజు డిజర్వ్. ఓకే ఫైన్. అయితే శ్రీను గారు, ఇప్పుడు నేను కొంతమంది హీరోస్ నేమ్సే చెప్తాను. సో వాళ్ళ నేమ్స్ విన్న తర్వాత మీకు ఫస్ట్ మైండ్లో గుర్తొచ్చేది ఏంటి వాళ్ళ గురించి? ఏదైనా ఇన్సిడెంట్ లాంటివి మీకు వాళ్ళకి జరిగిన మంచి మెమరీస్ లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఈ సందర్భంగా మీరు షేర్ చేసుకోవచ్చు. ఐ థింక్ అసలు సరే అందరి హీరోస్ తోటి మీ మెమరీస్ అలా ఒక్కసారి రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అంటే వర్క్ చేసిన వాళ్ళతో అయితే, చేయని వాళ్ళతో అయితే జస్ట్ మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో చెప్పచ్చు మాకు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారితో నేను ఒకటే సినిమా వర్క్ చేశానండి, నాకు అంతగా లేదు. కొమరంపులి సినిమా చేశాను, అది నార్మల్ చిన్న క్యారెక్టరే, కానిస్టేబుల్ క్యారెక్టర్. బట్ దానికి కూడా ఆయన ఆ రోజు నేను 5 days 6 days వర్క్ చేశాను. ఆ 5-6 days కూడా ఆయన చాలా అందరినీ మీరు అనే పిలవటం నాకు చాలా, అంటే అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా గారు మీరు అనే ఉంటుంది తప్ప పేరుతో ఎప్పుడు ఎవరిని పిలవటం నేను చూడలేదు. ఇంకా చాలా హ్యాపీ అండి ఆయనతో వర్క్ చేయటం. ఇంకా మంచిగా ముందు చేయాలని నాకు ఆశ, ఆయనతో చేయాలని. మహేష్ బాబు గారితో వర్క్ చేయలేదండి అసలు ఇంతవరకు, ఇప్పుడు వర్కే చేయలేదు అసలు. జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను ఆది చేశాను, తర్వాత నరసింహుడు అని ఒక సినిమా చేశాను. ఆది కంటే ముందు ఫస్ట్ ఫిలిం చేశాను నిన్ను చూడాలని. జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక సంఘటన, అంటే నేను నిన్ను చూడాలని సినిమా చేస్తూ హాఫ్ డే ఇక్కడ షూట్ చేసి ఇక్కడ నుంచి తేజ గారు నువ్వు నేను సినిమాకి షూట్కి వెళ్ళాను. సో అందులో ఫస్ట్ షాటే నేను బెనర్జీ గారు నాదిద్దరి కాంబినేషన్, ఆ సినిమాలో ట్రాక్ అనుకున్నారు మా ఇద్దరిది. ఫస్ట్ షాటే నేను బిల్డింగ్ నుంచి జంప్ చేసి దూకాలి. హీరోయిన్ అనిత ఆటోలో వెళ్ళిపోతా ఉంటే నేను వచ్చి చూసి ఆటోలో వెళ్ళిపోతుందంటే జంప్ రా అంటారు బెనర్జీ గారు, అంటే నేను అక్కడి నుంచి జంప్ చేస్తాను. జంప్ చేసి రోల్ చేస్తే మళ్ళీ అదే ప్లేస్లో బెనర్జీ గారు జంప్ చేస్తాను. సో దానికి ఏమిటంటే కింద ప్లేస్లో కెమెరా ఫిక్స్ చేసి పెట్టారు. నేను ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ అండి, ఒక ఫ్లోర్ అంతా జంప్ చేసి కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఆ సినిమా కోసం డిఫరెంట్గా హెయిర్ కట్, అది నాకు బెనర్జీ గారికి ఒకటే లాంటి డ్రెస్సులు, మా మేనరిజం కూడా ఒకేలాగా, ఒకటేసారి చూడటం, ఒకటేసారి నవ్వటం, ఒకేసారి గీక్కోవడం, ఎలా ఉంటుంది ఇద్దరు ఒకేసారి. అదొక ఇంగ్లీష్ ఫిలింలో ఏదో ఒక యాట్రాక్షన్, దాన్ని తీసుకొచ్చి తేజ గారు ఒక డిఫరెంట్ చేద్దామని అంటే నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యా, మంచి క్యారెక్టర్, నాకు మంచి బ్రేక్ వస్తుంది. సో ఫస్ట్ షాటే జంప్ చేసి రోల్ చేశా, బెనర్జీ గారు దూకారు, అయిపోయింది షాట్.
అప్పుడు కింద అన్ని పరుపులు ఈ అట్టపెట్టెలు అవి వేసారు అన్నమాట దూకటం. సో తర్వాత అయిపోయింది, అందరు క్లాప్స్ కొట్టారు. దిగుతుంటే కాలు అంటే లేదు, ఇంకా పడిపోతుంది. ఏదో చూస్తే లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది, కాలు ఫ్రాక్చర్. పరుపు మీద పడినా సరే అంటే పడి రోల్ చేసేటప్పుడు ఆ రోల్ లో నాకు ట్విస్ట్ అయింది, కాలు ట్విస్ట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది. సో అప్పుడు నాకు ఫస్ట్ షాట్ అది జరిగింది. ఇంకా ఆ సినిమాలు నేను చేయలేదు. ఇంకా 6 months బెడ్ రెస్ట్. సో ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత నేను జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఫస్ట్ ఫిలిం నుంచి మధ్యలో హాఫ్ డేకి వెళ్ళాను కదా, ఈ విషయం ఎన్టీఆర్ గారికి తెలిసింది ఇలా జరిగింది. నెక్స్ట్ డే నేను అప్పుడు కృష్ణనగర్లో ఉండేవాడిని. అక్కడికి ఎన్టీఆర్ గారు నా దగ్గరికి వచ్చి ఒక దగ్గర ఒక 10-15 కొబ్బరి బోండాలు, యాపిల్స్, తర్వాత ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఈ విషయం. చెక్ తీసుకొచ్చారండి, బ్లాంక్ చెక్ తీసుకొచ్చి, చెప్పరా నీకు ఎంత రాయాలని చెప్పాలి. నాకైతే ఏం వద్దు అన్నాను. పిచ్చోడా ఎందుకు నువ్వు సాహసం చేసావు అంటే డూబు ఉంటారు, అడిగారు కూడా అప్పటికి డూబు పెట్టాలంటే. ఫస్ట్ ఫిలిం జరుగుతుంది అప్పుడు. అది ఎప్పటికి మర్చిపోలేను లైఫ్ లో. వచ్చి పలకరించడం అంటే దానికి తోడు చెక్ ఇచ్చి నీకేమైనా కావాలి చూడండి, ఏజ్ కూడా ఎంత చిన్నదో, అది ఎప్పటికి మర్చిపోలేదు. ఇంకా తర్వాత ఆయనతో ఆది చేశాను, చాలాసార్లు కలిసాము. సో తీసుకోలేదు చెక్? లేదండి, ఓన్లీ కొబ్బరి బొండాలు, ఫ్రూట్స్ అవి ఇచ్చేసి వెళ్ళారు. తిట్టారు. ఎందుకు తిట్టారు అంటే, అవసరమా నీకు, డూబ్ ఉంటారు కదా, డూబ్ పెట్టి చేయొచ్చు కదా. అప్పుడు అనిపించింది అంటే అప్పుడు ఆవేశంలో చేస్తాము. అవును, అంటే మీరు కూడా అప్పుడే బర్డింగ్ ఆర్టిస్ట్, ఇది మనం చేస్తాను. అప్పుడు అడిగారు, తేజ గారు అడిగారు, బెనర్జీ గారు కూడా అడిగారు షార్ట్ లో, ఓకేనా చేస్తావా, దూకుతావా, పర్లేదా. బెనర్జీ గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన చేశారు. నేను దూకుతాను అన్నారు సార్. సో దూకటం వల్ల జరిగింది అది. ఆ తర్వాత అనుకున్నా, ఇది ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలనుకున్నా. సర్జరీ అది అయ్యిందా? అయిపోయింది. 6 months రాడ్ అవి వేయటం మళ్ళీ తీసేసారు కూడా. ఇది జరిగి కూడా ఎప్పుడు నేను చెప్పేది మీకు, నువ్వు నేను సినిమా అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ అంతే ఆల్మోస్ట్. కానీ ఒక్కసారి ఏదన్నా అయితే అది నాకు, నేను ఎప్పుడైనా ఏదైనా చేజ్లు కానీ డాన్సులు కానీ చిన్న ఫైట్లు ఉన్న దాంట్లో మనకి ఏదో 1-2 షాట్లు ఇస్తారు కదా, అప్పుడు కొంచెం ఒక ఇది బ్రెయిన్ లో ఇది ఉంటుంది. అప్పుడు డూబ్ పెడితే బాగుండేది అనిపించింది. తేజ గారి రియాక్షన్ ఎలా ఉండింది మరొక? తేజ గారు ఎందుకంటే వాళ్ళ ఆ మూవీలోనే కదా జరిగింది. తేజ గారు అంటే బాధపడ్డారు. బట్ నాకు ఒకటి చెప్పారు, నువ్వు భయపడ్డావు అందుకే జరిగింది అని. కాన్ఫిడెంట్ గా చేస్తుంటే అయ్యేది కాదని. ఆ తర్వాత నిజమే అనిపించింది. యాక్చువల్ నేను ఎయిర్ లో ఉన్నప్పుడు డౌట్ వచ్చింది, నాకు జంప్ చేసి ఎయిర్ లో ఉన్నప్పుడు డౌట్ వచ్చింది, నేను దూకాలి, అదే ప్లేస్ లో బెనర్జీ గారు దూకాలి. ఆ డౌట్ వల్లే జరిగింది. ఓకే, బట్ ఇట్ వాజ్ నైస్ టు నో అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజంగా ఒక ఎన్టీఆర్ గారు, అది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న అదృష్టం ఏంటంటే, ఉన్న హీరోలందరూ టాలెంట్ ఇదే కాదు, మనసున్న హీరోలందరూ. అంటే అఫ్ కోర్స్ ఇది డెఫినెట్లీ చాలా మంచి విషయమే. కానీ నన్ను ఇంకా ఎక్కువ ఆశ్చర్యపరిచింది ఏంటి అంటే, అసలు ఫస్ట్ మూవీ అందులో చాలా చిన్న ఏజ్ లో వచ్చారు ఎన్టీఆర్ గారు. ఆ ఏజ్ లోనే ఎంత మెచ్యూరిటీ. అందులోనే ఆయన అంటే ఒక ఆర్టిస్ట్ కి జరిగింది కదా అని. నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారు, టాక్సీ వాలా అంటే విజిత్ అంటే ఎప్పుడు కూడా లొకేషన్ షూటింగ్ దానికి సంబంధించే జరిగింది మా మధ్యలో. అంటే బయట ఎప్పుడు కలవలేదు. టాక్సీ వాలా, గీత గోవిందం 2 సినిమాలకు కూడా డెడికేషన్ ఉన్న హీరో అంటే, డెడికేషన్ ఉన్న హీరో. అది ఏంటి, ఆ సీన్ ఏంటి, ఇంకేం చేయాలని ఆలోచిస్తుంటారు. ఓకే, ప్రభాస్ గారితో ఒకటే సినిమా చేశాను, చక్రం. దాని ముందు మాకు ఆనందం శ్రీను వైట్ల గారి సినిమా శిల్పకళా వేదికలో, అప్పుడు వినైల్స్ అనేది ఒక క్రేజ్. ఫస్ట్ టైం ఒక సినిమా పోస్టర్ వినైల్స్ రావటం అప్పుడే. సొంతం సినిమా వినైల్స్ పోస్టర్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. అప్పటి నుంచి వినైల్స్ అనేది ఒకటి. సో దానికి సొంతం సినిమా ఫంక్షన్కి ఆయన వస్తే నేను అక్కడ కలిశాను. ఆ ఫంక్షన్కి వచ్చాను ఆయన, అక్కడ కలిసాను. తర్వాత మామూలుగా ఇక్కడ కలిసాము. ఆయనతో చక్రం సినిమా చేశాను.
చాలా డౌన్ టు ఎర్త్ అండి. అంటే ఎంత సింపుల్ అంటే ప్రభాస్ గారేనా మనతో ఉంది అనిపిస్తుంది మనకి. అంటే అంత సింపుల్గా, కామంగా, క్యాజువల్గా చాలా బాగా మాట్లాడతారు అందరితో. చాలా బాగా. అంటే మీరు స్టార్టింగ్ డేస్ అంటే చక్రం అంటే సరే ఆల్మోస్ట్ స్టార్టింగ్ కాకపోవచ్చు కానీ కొంచెం మిడిల్ ఇదే కాబట్టి సో అప్పటి నుంచి ఇప్పుడు ప్రభాస్ గారిని సో పాన్ ఇండియా కూడా కాదు పాన్ వరల్డ్ అయిపోయారు ఇప్పుడు. పెద్ద రేంజ్ కదండి. అయితే ఈ మధ్యలో ఎప్పుడు కలవలేదు. సో నన్ను మిగతా వాళ్ళు కలిసిన వాళ్ళు ఉంటారు కదా, మాతో పాటు రామచందర్ వాళ్ళు చేశారు, వాళ్ళు ఎక్కువ కలిస్తే వాళ్ళు చెప్తుంటారు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడో అని చెప్తారు. చాలా గ్రేట్ అనిపించింది. రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారితో నేను వర్క్ చేయలేదండి, ఎప్పుడు ఇంతవరకు వర్క్ చేయలేదు, చేయాలని ఉంది చూడండి. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారి గురించి అయితే ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు. నాకు చాలా ఇష్టం పని. అండ్ సునీల్ గారి గురించి నాకు ఇందాక గుర్తొచ్చింది, మీరు సొంతం మూవీది ఏదో మెన్షన్ చేస్తూ ఉంటే అసలు ఇప్పటికీ ఆ కామెడీ అదంతా ఎంత ఫ్రెష్ గా ఉంటుందంటే ఆ మీమ్స్ లలో వాటిలలో ఇంకా ఇప్పటికీ చూస్తూ ఉంటాం అలాగా. సొంతం మూవీది కూడా కుర్రతనం ఇంకా పోలేదే. ఈ సొంతంకి ఒకటి ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ సీను, ఈ 4-5 సినిమాలు ఉన్నాయి శ్రీను వైట్ల గారివి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ నాకు చెప్తుంటారు యూఎస్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు, మా ఆఫీస్లో చాలా స్ట్రెస్ ఉంటుందిరా కానీ మా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉంటుంది కానీ ల్యాప్టాప్లో ఈ పక్కన వన్ సైడ్ ఈ సొంతం సీన్స్, వెంకీ సీన్స్, దుబాయ్ సీన్, ఆనంద్, ఈ సీన్స్ పెట్టుకొని మధ్య మధ్యలో చూస్తుంటాం వర్క్ చేస్తూ ఆ స్ట్రెస్ రిలీఫ్కి అని. అప్పుడు సినిమా ఇప్పటికీ అది చూస్తున్నారంటే అది గ్రేట్ విషయం. సునీల్ గారితో నేను చాలా సినిమాలు చేశాను, చాలా సినిమాలు చేశాను. మీద బాగా క్లోజ్ అంటే మీ ఫ్రెండ్స్ లాగా, ఏదైనా కష్టమైన సుఖమైన ఆడితో నేను షేర్ చేసుకుంటాను. నాకు చాలా సందర్భాల్లో హెల్ప్ చేశారు. ఓకే, సో ఇప్పటికీ హెల్దీ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ ఉంది. నైస్. అండ్ శ్రీను గారు, మీకు ఎప్పుడైనా అంటే కెరియర్ లో ఈ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే బాగుండేదేమో ఆ ఫేజ్ ఆఫ్ టైమ్ లో అన్న రిగ్రెట్స్ కానీ గిల్ట్ గానీ ఏమన్నా ఉందా అండి కెరియర్ పరంగా? ఏం లేదు కెరియర్ పరంగా. కెరియర్ నాకు కాన్ఫిడెన్స్ అండి, కొడతాను అంతే. గోల్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా గోల్ కొడతాను, రీచ్ అవుతాను, డౌటే లేదు. ఒక డిఫరెంట్ మీరు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రా అనిపించుకుంటే చాలు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఆ గోల్ కొట్టేస్తాను, రీచ్ అవుతాను. సో ఇప్పుడు ఎలా ఉన్నాయండి ప్రాజెక్ట్స్ అవన్నీ? ఓకే, జరుగుతున్నాయి ఒక 4-5 సినిమాలు. ఓకే అండి, అంటే బండి వెళ్తుంది కానీ స్లోగా వెళ్తుంది, ఇంకా ఫాస్ట్ అవ్వాలి, అది చూడాలి. ఒక సినిమా బ్రేక్ వస్తే మళ్ళీ బిజీ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈసారి బిజీ అవుతే మునుపటి ఏమైనా మిస్టేక్లు ఏమైనా చేస్తే అలా చేయను ఈసారి. జాగ్రత్తగా కెరియర్ కానీ ఏదైనా చూసుకోవాలి. ఓకే, సో మీరు అన్నట్టు ఎక్కువగా అంటే పెద్ద మూవీస్ లో అన్నది కనిపించకపోవడం, దానికి ఏమన్నా ట్రాక్ ఏంటి, ఎందుకు అదేమన్నా స్క్రూటినీ చేసుకుని ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు, ట్రయల్స్ లాంటివి ఏమన్నా చేస్తున్నారా? ట్రైల్ చేస్తుంటాం కదండి, ఇది మనం నిత్యం ప్రయత్నిస్తుండాలి, పరిగెడుతుండాలి ఇక్కడ. అంతే, ఇక్కడే కాదు, ఈ ఫీల్డ్ కాదు, ఏ ఫీల్డ్ అయినా మనం నిత్యం పరిగెడుతుండాలి. ట్రెండ్లో ఉండాలంటే పరిగెత్తాలి, తప్పదు. నేను ప్రయత్నం చేస్తుంటాను, అన్ని సినిమాలు వెళ్ళి కలుస్తుంటాను. సో కొన్ని సినిమాలు దొరుకుతుంది అవకాశం, కొన్ని సినిమాల్లో మనకు అనుగుణం ఉండదు, ఇవ్వరు అని కాదు, మనకు మ్యాచ్ అయ్యి దొరకాలి. దొరికితే వాళ్ళు కూడా అరే దీనికి కరెక్ట్గా సరిపోతాడంటే తీసుకుంటారు. కొంతమంది స్టోరీ చెప్తారు, కొంతమంది మీ క్యారెక్టర్ అలా చెప్తారు కదా, అంటే మీ మైండ్ లో ఏముంటాయండి పాయింట్స్, ఇది నేను చెయ్యొచ్చు అనుకోవడానికి, ఇది వద్దు అనుకోవడానికి? అంత లేదండి ఇక్కడ అంత సీన్ లేదు. ఇది వద్దు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఏదొస్తే అది నేను ఏదైనా చేస్తూనే వెళ్తుంటా. మంచిగా ఉండాలి క్యారెక్టర్, చేసి వెళ్తుంటాను అంతే. నేను అంత డిసిషన్ తీసుకొని ఇది నాకు నేను చేయి, ఇది నా కెరీర్కి ఏమో డిస్టర్బ్ అవుద్ది, ఇది నేను చేయను అంత లేదండి, నేను ఏ డిసిషన్ చేస్తాను. ఓకే, సో వన్స్ అగైన్ కమింగ్ బ్యాక్ టు పొలిమేరా. సో మనం ఇందాక మిగతా ఆర్టిస్టుల గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అంటే ఇందాక అనిల్ గారు రాలేదు కదా, అందుకే మనం మాట్లాడుకోలేదు. ఆయన గురించి మాట్లాడాలి కాబట్టి బాగోదు, కాబట్టి డైరెక్టర్ గారి గురించి మనం సో బాగోదు కాబట్టి మాట్లాడదాం అంటారు, ఫీల్ అవుతారేమో. బట్ ఓకే, అలా కాకపోయినా డెఫినెట్లీ ఇస్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి సరే అనిల్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా చెప్తారండి? అనిల్ గారి దగ్గరికి మనకు క్యారెక్టర్ ఏంటి, ఏమి అసలు ఏంటి అని అడగకుండా వచ్చి హ్యాపీగా యాక్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఇప్పుడు సినిమాలో 15-20 క్యారెక్టర్లు, ఒక్కో క్యారెక్టర్కి ఒక క్యారెక్టరేషన్ డిజైన్ చేసుకుంటారు.
ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్పేస్తారు. అంటే మనం టెన్షన్ పడాల్సిన పని లేదు, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందని. ఆయన ఫాలో అయిపోతే చాలా ఈజీ, ఆర్టిస్ట్గా చాలా ఈజీ అండి అనిల్ గారితో వర్క్ చేయడం. టెన్షన్ ఉండదు, ఏం ఉండదు. ఇగో ఈ క్యారెక్టర్ మాకేమో నా క్యారెక్టర్ దాటేస్తుంటే కాదు అంత అవసరం లేదు, దాన్ని తగ్గించాలి, తగ్గింది అనుకో లేదు ఇంకొంచెం పెంచాలి, పర్ఫెక్ట్ చెప్తారు క్యారెక్టర్ వాళ్ళు. ఓకే. లేకపోతే సత్యన్ రాజేష్ని పెట్టి ఒక పెద్ద సినిమా హిట్ కొట్టారంత పెద్ద హిట్ కొట్టారంటే మామూలు విషయం కాదు కదండి. అవునా కదండి? అంతే కాదు. ఏంటి బెదిరిస్తున్నారు ఏంటి అనిల్ గారు? అనిల్ గారు ఎలా అంటే మాటలతో బెదిరించరండి, చూస్తుంటారు అంతే. కాదు కాదు, మీరు బెదిరిస్తున్నట్టుంది అనిల్ గారు. నేనా బ్రో? ఏంటి ఆయన కూడా ఏం బెదిరిస్తారు? ఆయన చూపులతో బెదిరిస్తారు. చూపులతో. ఓకే. ఇలా చూస్తుంటారండి. ఏది మన మూవీలో సత్యన్ రాజేష్ గారు చూసినట్టు, సేమ్ మంత్రాలు చదివేటప్పుడు సేమ్ అంతే అలాగే చూస్తారు. మనం భయపడాలి, అమ్మో ఏదో ఉంది అని. ఓకే ఫైన్. సో ఫైనల్లీ అబౌట్ పొలిమేరా 2, డెఫినెట్లీ పొలిమేరా 1 ద్వారా ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ అక్కడ ఉన్నాయి. సో ఇది దాన్ని మించి ఉంటుందంటారు. డెఫినెట్ గా పొలిమేరా 1 ఇప్పుడు ఎంత హిట్ అయిందో, హిట్ తర్వాత ఏమవుతుందంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. మీరు చూడండి, ఇప్పుడు మేము పోస్టర్ రిలీజ్ చేసాము, ఈ కొన్ని రిలీజ్ చేసిన దాంట్లో మీరు కింద కామెంట్స్ చూడండి, వెయిటింగ్ అని ఉంటుంది అంతే. ఒక 1000 మెసేజ్లు ఉంటాయి కామెంట్స్ లో, 1900 మెసేజ్లు మేము వెయిటింగ్ సినిమా కోసం ఉంటుంది. నిజమండి. అంత వెయిటింగ్ ఆడియన్ వెయిటింగ్, మేము కూడా వెయిటింగ్, టీం అందరం కూడా. సో అందుకే ఏం చేశారంటే అనిల్ గారు, ఇప్పుడు ఎలాగో 1 హిట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆడియన్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కొంచెం, ఆ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది సినిమా, మించే ఉంటుంది. మీరు 2 బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. గ్రేట్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ చిత్రం శ్రీన్ గారు మీ టైంకి. అండ్ సో మేము కూడా వెయిటింగ్ పొలిమేరా 2కి, అండ్ అలానే పొలిమేరా 2లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూడడానికి. థ్యాంక్ యూ. నాకు 1 అంత లెంత్ లేకపోయినా 2 మంచి క్యారెక్టర్ ఉన్నది, షార్ట్ అండ్ స్వీట్. యా బాగుంటుంది. 2 సీన్లు బీభత్సంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నాలో ఉన్న ఒక ఆర్టిస్ట్ ని అంటే కనపడతాడు దాంట్లో, అనిల్ గారు అలా జయించారు. సో ఈ పొలిమేరా, మా ఊరి పొలిమేరా 2 ఈ November 2 థియేటర్కి వస్తుంది. సో మీరందరూ ఈ సినిమా చూసి మా పొలిమేరా 2 టీం అందరినీ బ్లెస్ చేయాలి. అలాగే మా అనిల్ డైరెక్టర్ గారు ఈ సినిమా హిట్ కొట్టి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. మా నిర్మాత గారు ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలి. అలాగే November 2 మా ఊరి పొలిమేరా 2 వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో